కొంతమంది ఎలా అంటే సహాయం చేయడానికే వస్తారు. ఎలా అంటే ఈ భూమి మీదకి జన్మ తీసుకొని నచ్చిన వాళ్ళు ఉంటారు గదా సార్! అవును. ఇప్పుడు వాళ్ళకి నేను నా సహాయం అందాలి అన్న ఉద్దేశ్యంతోటి జన్మ తీసుకొనొచ్చి ఏం చేస్తారంటే, వాళ్ళ గత జన్మలో ఉన్న కర్మల్ని దగ్ధం చేసుకోవడానికొస్తారు. మళ్ళీ ఇంకొకటేందంటే, ఉన్నతంగా వాళ్ళ ధ్యేయాన్ని ఉన్నతమైన ఆత్మలుంటాయి గదా! వాళ్ళ ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికొస్తారు. ఓకే. ఈ 3 రీజన్స్ తోటి ఉన్నతమైన ఆత్మలు జన్మలు తీసుకొనొస్తాయి. ఓకే. పునర్జన్మలంటారు గదా! ఆ అవునవునవును. ఉన్నతమైన ఆత్మలు ఈ 3 రీజన్స్ తోటొస్తాయి. ఒకటేమో ఓకే. నచ్చిన వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని చేయడం. కాపాడాలి. హ్మ్. అంటే కొంతమంది మనకు తెలియకుండా మనం అంటారు, "అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన వల్ల నాకొక హెల్ప్ అయిపోయింది" అన్నప్పుడు, అవునవునవును. ఆ భగవంతుడు వాళ్ళ రూపంతోటి మనకి అచ్చచ్చచ్చా! ఓహ్! చేస్తాడనమాట. ఓకే. ఓకే. అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికే జన్మ తీసుకొని ఒక ప్రణాళిక అంటే 3 హ్మ్. పెట్టుకొనొస్తాడు ఓకే. ఉన్నతమైన వాళ్ళు. గత జన్మలో చేసిన కర్మలు దగ్ధం చేసుకోవడానికొస్తాడు. ఉన్నతంగా ఎదగడానికి, తన ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికొస్తాడు. కొంతమంది కొన్ని డిజైన్స్ ఇలా చేసుకొనొస్తారు సార్.